హాయ్, బాగున్నారా? మరొకసారి మేము ముందుకు వచ్చాను. వీడియోలు తీసి చాలా గ్యాప్ వచ్చింది. మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నా. బాగున్నారు కదా? మీ ఆరోగ్యం బాగుంది కదా? మీ పిల్లలు మీరు అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ. ఏం లేదండి, చాలా రోజులు అయింది కదా, మరొకసారి మీ ముందుకు వద్దామని వచ్చా. మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఈ సీజనల్ వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఈ వైరస్ నుండి తప్పించుకోవాలంటే మీ ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలంటే ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని ఉల్లాసంగా, ఆనందంగా, సంతోషంగా ఉంచుకోవాలి. అప్పుడే మన ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం చనిపోయేటప్పుడు మంచిగా చనిపోవాలండి. ఏదో కష్టపడి, బాధలు పడి, ఇబ్బందులు పడి, సమస్యల్లో ఇరుక్కొని, జబ్బుల్లో ఇరుక్కొని చనిపోకూడదు. అలా ఉండాలంటే మనం అందరం ఫిట్గా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలి. అటువంటి ఆహారాలు తీసుకోవాలి, అటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, అటువంటి పనులు ఎంచుకోవాలి. మనం ఏ పనిని నిర్ణయించుకుంటున్నామో, ఏ పని చేస్తున్నామో ఆ పని యందు మనం ఆనందం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ పనిలో ఆనందము, సంతృప్తి కలిగి ఉంటామో ఆ పనే మనకు ముందుకు తీసుకెళ్తుంది. నీ ప్రొఫెషనల్ మీద నీవు ఆనందంగా, సంతోషంగా ఉండు, నమ్మకంగా ఉండు. లేదా మంచి మంచి పనులను వెతుకు, కానీ నీ ఆశను కోల్పోకు. నీ ఆశ ఎప్పుడైతే కోల్పోయిందో అప్పుడే నువ్వు చనిపోయినట్లు లెక్క. మానవ జీవితంలో సాధించవలసినవన్నీ ఉన్నాయి. నీ ఊపిరి ఉన్నంత వరకు నువ్వు సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా ఉండాలంటే నీ విలువలను కోల్పోవద్దు. నీ కుటుంబంలో ఉన్న వారందరితో సంతోషంగా ఉండు. ఎప్పుడైతే నీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతావో అదే నువ్వు సాధించేది. డబ్బు సంపాదించి, ధనము అంతా, బంగారము, భూములు సంపాదించి కుటుంబంతో సంతోషంగా లేనప్పుడు, బంధువులతో సంతోషంగా లేనప్పుడు, సమాధానంగా లేనప్పుడు ఆ ధనం మీకు మేలు చేయదండి. ముందు బంధువులతో, కులస్తులతో, గ్రామస్తులతో, మన రక్త సంబంధికులతో, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో, కుటుంబంతో, భార్యతో, పిల్లలతో సమాధానంగా, సంతోషంగా ఉండు. నీ మంచితనాన్ని ముందు సంపాదించుకో. నీ సంస్కారాన్ని పిల్లలకి ఇవ్వు. అప్పుడు జీవితంలో నువ్వు సాధించేది ఏదో అది 10 మంది చెప్పుకుంటారు. నువ్వు నోరు కొట్టుకొని, కడుపు కొట్టుకొని, అందరితో శత్రుత్వం పెంచుకొని నువ్వు సంపాదించిన ఆ ఆస్తి దేనికి పనికి వస్తుందండి? వేస్ట్ అండి. కనుక నీ ధనము నీకు సంతోషం ఇవ్వాలి, నీ బంధుత్వం నీకు సంతోషం ఇవ్వాలి, నీ కుటుంబం నీకు సంతోషం ఇవ్వాలి. నువ్వు అనుకోవచ్చు, నేనే అందరినీ ప్రేమించాలండి, కానీ నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నన్ను ఎవరు ప్రేమించరు, నన్ను చులకనగా చూస్తారు, నన్ను అంటరాని వాడిగా చూస్తారు, నన్ను ఎక్కడ కూడా హేళన చేస్తారు, నేను బాగుపడుట చూసి వాళ్ళు కుళ్ళుకుంటారు అనుకోకు. వాళ్ళు ఎలా ఉన్ని, వాళ్ళ మానసిక పరిస్థితి అది. కానీ మీరే అర్థం చేసుకొని అందరినీ ప్రేమించండి, అందరినీ గౌరవించండి, అందరినీ ఆదరించండి. మీ జీవితం అంటే ఏంటో, నిజమైన జీవితం, నిజమైన మానవ జీవితం అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. కుటుంబం అంతా సంతోషంగా, సమాధానంగా, ప్రేమతో వర్ధిల్లుతుంటే, నీ కుటుంబీకులతో సంతోషంగా, సమాధానంగా నీవు ఉంటే, నువ్వు మరణించాక కూడా నీ పేరు, నీ కీర్తి ఎంతో వ్యాప్తి చెందుతుందండి. కనుక ఎప్పుడూ కూడా నీ ఆనందాన్ని కోల్పోకు, నీ సంతోషాన్ని అమ్ముకోకు. నువ్వు సమాధానంగా, ఆనందంగా, దర్జాగా, ధైర్యంగా, సమాధానంగా, ఉల్లాసంగా, సంతోషంగా నీ ముఖంలో ఎప్పుడు నవ్వు కనిపిస్తూనే ఉండాలి, ఆనందం కనిపిస్తూనే ఉండాలి. అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు, అప్పుడే నువ్వు ఏదైనా పొందగలవు. ఈ భూమి మీద ఏదైనా నువ్వు సాధించవంటే అది ఒక్కటే. నువ్వు తీసుకెళ్ళేది ఏమీ ఉండదు. ఎంత ధనం సంపాదించినా, ఎంత ఆస్తులు సంపాదించినా తీసుకెళ్ళేది ఏమి ఉండదు. ఈ భూమి మీద ఎంత పేరు సంపాదించావనేది అదే కావాలండి. మరో జన్మ ఉందో లేదో నీకు నాకు తెలియదు, కానీ ముందుకెళ్తున్నాం. మంచి కుటుంబం, మంచి జీవితం, మంచి ఆలోచనలు ఆ దేవుడు నీకు ప్రసాదించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొకసారి నీ కుటుంబంతో, నీ స్నేహితులతో, నీ బంధువులతో, నీ దేశం వారితో సమాధానంగా, సంతోషంగా గడుపు. ఆరోగ్యంగా ఉండు. నీ జీవితాన్ని ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ. బాయ్.